అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను కోనసీమ డిస్టిక్ నుండి వచ్చాను. ప్రజెంట్ నేను పోలవరం డిస్టిక్లో నందిగాంపాడులో ఎస్సిటీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. నాకు ఈ మెగా డిఎస్సి 2025లో జాబ్ వచ్చిందండి. సో నేను 2019 నుంచి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నానండి. వైఎస్ఆర్సీపీ జగన్ గారు మాకు 25,000 ఎస్సిటీ డిఎస్సి పోస్టులు తీస్తానని చెప్పారు. అప్పటి నుంచి కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతూనే ఉన్నాం. డిఎస్సి అంటూ అలాగా చేసుకుంటూనే వచ్చారు, కానీ ఒక్క డిఎస్సి కూడా మాకు ఇవ్వలేదు. ఫైనల్గా కూటమి ప్రభుత్వం వచ్చిందండి, మాకు మెగా డిఎస్సి ఇచ్చారు. 16,000 పోస్టులతో మాకు డిఎస్సి ఇవ్వడం 5 సంవత్సరాలు మాకు కష్టం అండి. ఎన్ని రాత్రులేని నిద్రలేని రాత్రులు గడిపామో, ఎంత కష్టపడ్డామన్నది ప్రతి ఒక్క నిరుద్యోగికి తెలుసండి. ఇంత కష్టపడి ఈరోజు మేము ఈ జాబ్ తెచ్చుకున్నాము. కానీ ఇప్పుడు ఈ మెగా డిఎస్సి మీద ఎన్నో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. రాజకీయ పరంగా మీకు ఎన్నైనా ఉండొచ్చు, కానీ దాన్ని ఇలాగా మా ఉద్యోగాల మీద, మా భవిష్యత్తు మీద, మా జీవితాల మీద చూపించడం అనేది ఎంతవరకు కరెక్టో మీరే అర్థం చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే, ప్రశ్నించడం తప్పు కాదండి, కానీ ఈ ఆరోపణలకి తగిన ఆధారాలు చూపించాలి కదా. ఆధారం లేకుండా మీరు అలా ఆరోపణలు చేయడం అనేది సరైనది కాదు. ఒకవేళ నిజంగా ఆధారాలు ఉంటే అవి చూపించండి, ఎక్కడ తప్పు జరిగిందో అది చూపించండి. అంతేకాని ఆధారాలు లేకుండా మొత్తం ఈ ప్రక్రియని, ఈ డిఎస్సి ప్రక్రియనే తప్పు పట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఒక్కరి జీవితం కాదు, వేలాది మంది నిరుద్యోగుల జీవితం. వాళ్ళే కాదు, వాళ్ళ వెనకాల ఉన్న కుటుంబాలు కూడా దానికి బాధ్యత వహిస్తాయండి. కాబట్టి దయచేసి తప్పుడు ఆరోపణలు చేయకండి. ఫైనల్గా నాకు ఈ మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగం సాధించినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేనే కాదు, నాలాంటి కష్టపడి 5 సంవత్సరాలు కష్టపడి ఎంత కష్టపడ్డారు, ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేశారనేది ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థికి తెలుసు. అంత ఈజీగా వచ్చిన జాబ్ కాదండి ఇది. కాబట్టి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. చివరిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నాకు ఈ జాబ్ ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కావ్య. నేను విఆర్పురం మండలం నుంచి వచ్చానండి. నాకు ఈ పోలవరం డిస్టిక్లో పాలమడుగు అనే గ్రామంలో ఎస్జిటిగా జాబ్ వచ్చింది. ఇప్పుడు చెప్తున్న ఈ డిఎస్సి ఫేక్ డిఎస్సి, దీంట్లో చాలామంది డబ్బులు పెట్టి పోస్టులు కొనుక్కున్నారు అనే దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది, అవాస్తవం ఉంది అని తెలుసుకోకుండా ఇలా మాలా కష్టపడి వచ్చిన ప్రతి ఒక్క అభ్యర్థి మీద నిందలు మోపడం అనేది అది కరెక్ట్గా మాకెవరికి అనిపించట్లేదు. ఒక హౌస్ వైఫ్గా నేను ఎంత స్ట్రగుల్ అయి చదివానో, నా పిల్లల్ని ఇద్దరిని వదిలిపెట్టి, నా భర్తని ఇంటి దగ్గర వదిలేసి నేను కోచింగ్ సెంటర్లో 3 నెలల పాటు అక్కడే ఉండి, నాకు అక్కడ ఆరోగ్యం బాగోకపోయినా కూడా నేను ఒకరోజు మిస్ అయిపోతే క్లాసు, నేను ఈ బిట్ నేను తర్వాత చేయలేనేమో, చేస్తానేమో అనే భయంతో మా ఇంట్లో ఎంత ఫోర్స్ చేసినా కూడా నేను ఇంటికి ఎప్పుడు రాలేదండి. ఆ 3 నెలలు అక్కడే ఉండి, నాలాగే ఎంతోమంది హౌస్ వైఫ్లు అక్కడ మ్యాక్సిమం బ్యాచిలర్స్ కంటే హౌస్ వైఫ్సే నాకు ఆ కోచింగ్ సెంటర్లో కనిపించారు. అక్కడే ఉండి ఎంతో కష్టపడి చదివిన ప్రతి ఒక్కరి మీద ఇలాంటి నిందలు మోపడం అనేది అసలు కరెక్ట్గా అనిపించట్లేదు. మేము అలా డబ్బులు ఇచ్చి కొనే అంత స్తోమత ముందు మా దగ్గర లేదు. మేమందరం కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అంటే కనీస అవసరాలు తీర్చుకుంటూ, మాకు మేము బ్రతుకు తెరువు చూపుకుంటూ, మా ఫ్యామిలీ మొత్తం ఒక మనిషి మీద డిపెండ్ అయ్యి చదువుకుంటూ వచ్చిన వాళ్ళమండి. మా నాన్నగారు చేతి వృత్తి చేస్తారు, మా హస్బెండ్ ఏదో చిన్న జాబ్ చేస్తూ నన్ను నా పిల్లల్ని పోషిస్తూ మా అనుకున్న చాలామందికి తనే ఆధారమై ఉన్నాడు. అలాంటి టైంలో నేను జాబ్ సంపాదించి నా హస్బెండ్కి సపోర్ట్గా వచ్చాను, నా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తాను అని అనుకునే సంతోషాన్ని అసలు ఉంచకుండా వెంటనే ఇలాంటి ఆరోపణలు చేసేసి మా సంతోషాలన్నింటినీ తుడిచిపెట్టడం అనేది మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఒకవేళ మేము తప్పు చేసి మేము కొనుక్కొని వచ్చుంటే మాకంత ఇది ఇంపాక్ట్గా, మాకంత ఎఫెక్ట్గా అనిపించకపోయేది. మేము ఎంత కష్టపడి వచ్చింది కూడా ఒక చిన్న మాటతో వీళ్ళు కొనుక్కొని వచ్చారు, ఇదంతా చాలా ఫేక్గా జరిగింది అనే మాటతో మాకు చాలా బాధని మిగిల్చింది. అంతే అండి. నాకు ఈ ఉద్యోగం సంపాదించుకోవడానికి ఈ అవకాశం ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు టి రామప్రసాద్. మాది కోనవరం మండలం కాచివరం గ్రామం. నేను ప్రస్తుతానికి ఎటపాక మండలం పోలవరం జిల్లా నందిగాం గ్రామంలో ఎస్జిటిగా విధులు నిర్వహిస్తున్నాను. 2025 డిఎస్సి ద్వారా ఎంపికైన తర్వాత నుండి నేను 2019లోనే నా యొక్క డిఎడ్ని పూర్తి చేశాను. అప్పుడే 2018లో చంద్రబాబు నాయుడు గారి డిఎస్సి ద్వారా 6,000 పోస్టులు ఫిల్ చేశారు. ఆ తర్వాత మాది అప్పుడే ఇంకప్పుడు మేము సెకండ్ ఇయర్ వల్ల మాకు అవకాశం రాలేదు. నా కోర్సు 2019లో పూర్తయింది. అప్పటి నుండి దాదాపు 5 సంవత్సరాల వరకు మేము డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ప్రతి సంవత్సరం చదువుతున్నాము.
తర్వాత నేను 2022లో టెట్ రాశాను. ఆ టెట్ తర్వాత నుంచి మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది, ఎలక్షన్ ముందు వస్తుందని ఎదురు చూసాం, కానీ డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు. తర్వాత చంద్రబాబు గారి నాయుడు వచ్చిన తర్వాత తన తొలి సంతకంతోనే దాదాపు 16,340 ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ తొలి సంతకంతోనే ప్రతిష్టాత్మకంగా 16,000 మంది పోస్టులతో డిఎస్సి చేశారు. మాకు ఆ ప్రయత్నంలోనే నేను సెలెక్ట్ అయ్యాను. ఇందులో నేను దాదాపు 5 సంవత్సరాలు కష్టపడి చదివి ఎంతో స్ట్రగుల్ అయితే ద్వారా వచ్చింది తప్ప ఇందులో ఎటువంటి అవకతవకలు కానీ అక్రమాలు కానీ జరగలేదు. ఒకవేళ జరిగితే మీరు చేస్తున్న ఆరోపణలకి సాక్ష్యాధారాలతో మీరు నిరూపించవచ్చు. దాదాపు దీని మీద ఆల్రెడీ 140 కోర్టు కేసుల వరకు రన్ అయ్యాయి. కోర్టు కూడా అన్ని కేసులని కొట్టేసింది. నియామకాలకి ఎటువంటి అభ్యంతరం లేదని ఇచ్చిన తర్వాతే మాకు నియామక పత్రాలు అందించడం జరిగింది. దాదాపు డిఎస్సి జరిగిపోయి సంవత్సరం అవుతున్నా కానీ ఇంకా ప్రతి ప్రెస్ మీట్లో కానీ అలా అసత్య ప్రచారాలు చేయడంతో తప్పును ఒక 10 సార్లు చెప్తే అదే నిజం అనుకునే రోజులు ఇవి. అందువల్ల చాలామంది మమ్మల్ని అడగటం కూడా జరుగుతుంది, మీరు డిఎస్సి రాశారా, కొన్నారని. ప్రస్తుతానికైతే ఎవరు కొనేసి 16 లక్షలు 20 లక్షలు పెట్టేసి ఉద్యోగం తీసుకునే స్తోమత ఉంటే వాళ్ళు ఈ ఉద్యోగాలు చేయరు, వాళ్ళు వేరే వ్యాపకాలు చూసుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మాని నిజాలను బయటికి తెస్తే ప్రతిపక్షం కూడా గౌరవిస్తారు. కానీ అయితే అటువంటి అసత్య ప్రచారాలు చేస్తే మాత్రం జనాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. కావున ఇకనైనా అసత్య ప్రచారాలు మాని కావాల్సిందిగా కోరుతూ నాకు ఈ యొక్క ఉద్యోగం ఇచ్చిన శ్రీ కూటమి ప్రభుత్వానికి మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్, మాది కోనసీమ జిల్లా. 2025 మెగా డిఎస్సిలో భాగంగా శ్రీ కూటమి ప్రభుత్వం తీసినటువంటి 16,000 చిలుకు పోస్టుల్లో నేను నెల్లిపాక మండలం ఈ కృష్ణవరం గ్రామంలో ఎంపీపీఎస్ కృష్ణవరంలో ఎస్జిటిగా సెలెక్ట్ అయ్యానండి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ డిఎస్సి ఏదైతే ఉందో అది ఫేక్ అని, లీక్ అయిందని వివిధ రకాల పోస్టులతో వైరల్ చేస్తున్నారు. వాస్తవానికి అటువంటిది ఏదైనా జరిగితే నాలాంటి ఒక మధ్యతరగతి వాడికి ఈ జాబ్ వచ్చేది కాదు. 16 లక్షలు 20 లక్షలు పెట్టుకుని అంత స్తోమత లేదు అసలు మాకు ఎవరికి కూడాను. ఇది చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది. దాదాపుగా 2017 సంవత్సరంలో నేను డిఎడ్ పూర్తి చేసి 2025 వరకు వెయిట్ చేసి ఈ స్ట్రగుల్స్ అంతా డే అండ్ నైట్ కష్టపడి చదువుకున్న వాడికి ఇంకా ఉద్యోగం రావట్లేదని పేరెంట్స్ బాధపడుతూ ఉంటే ఆ క్షణంలో ఎలక్షన్ ప్రామిస్గా గవర్నమెంట్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ప్రామిస్గా ఇచ్చిన మొదటి సంతకంలోనే 16,000 చిలుకు జాబుల్ని తీశారండి. అందులో భాగంగానే నేను ఎస్జిటిగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. దయచేసి నిజాలు తెలియకోకుండా మాట్లాడొద్దు. మానసికంగా మాలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకనంటే ఇంత కష్టపడి చదివి 1 సంవత్సరం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఈ అబద్ధపు ప్రచారాలతో మమ్మల్ని మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు మీరు. దయచేసి మీకు ఏదైనా నిరూపించుకోగలిగింది ఉంటే కనుక మీ దగ్గర ఉన్న ఆధారాలతో బయటకు రండి. దయచేసి ఇటువంటి అబద్ధ ప్రచారాలు మానివేసి మీరు మంచిగా మా లాంటి యంగ్స్టర్స్కి సపోర్ట్ చేయాలి. మీ ఇంత మంచిగా మాకు పోస్టులు ఇచ్చిన కుటుంబ ప్రభుత్వానికి నారా లోకేష్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. డిఎస్సి 2025కి సంబంధించి గత కొన్ని రోజులుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ చేస్తున్నటువంటి డిఎస్సి నియామకాల గురించి కానీ నియామక పత్రం ప్రక్రియ గురించి కానీ లేకపోతే పేపర్ లీకేజ్ జరిగింది, ఉద్యోగాల మొత్తాన్ని కూడా లక్షల రూపాయలు అమ్ముకున్నారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలకు సంబంధించి ఈ రోజున గ్రౌండ్ రిపోర్ట్కి ఎవరైతే మనం వెనుకున్నటువంటి వీళ్ళందరూ కూడా 2025లో వచ్చిన డిఎస్సి ప్రకారంగా ఉద్యోగాలు సాధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే వాళ్ళ మాటల్లో కూడా మేమందరం కూడా దాదాపుగా 2017లో కొంతమంది డిఎడ్ పూర్తి చేసుకున్నాం, కొంతమంది 2019లో పూర్తి చేసుకున్నాం. దాదాపుగా 7 సంవత్సరాల బట్టి కూడా డిఎస్సి నోటిఫికేషన్ పడదని చెప్పి చాలా సంవత్సరాల బట్టి వెయిట్ చేస్తున్నాం. కానీ గడిచిన వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ప్రతి సంవత్సరం 5,000 ఉద్యోగాల కింద 25,000 ఉద్యోగాలు ఇస్తున్నారు. ప్రతి జనవరిలో కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి మరి గడిచిన 5 సంవత్సరాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒక డిఎస్సి కూడా ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా ఒక డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా మరి మేమందరం కూడా మోసపోయిన పరిస్థితి ఉంది. కానీ అదే కనుక కూటమి ప్రభుత్వం కనుక మరి హామీ ఇచ్చిన ప్రకారంగా మొట్టమొదటి సంతకం నారా లోకేష్ గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి హోదాలో మరి మానవ వనరుల శాఖ మంత్రి హోదాలో వాళ్ళిద్దరూ కూడా ఫస్ట్ సంతకం పెట్టి 16,347 మంది మరి టీచర్ నోటిఫికేషన్కి ఇచ్చి మేమందరం కూడా చాలా కష్టపడి మరి మా కష్టానికి ఫలితంగా కూడా ఈ రోజున 16,347 మంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి స్కూల్లో కూడా ఒక అకాడమిక్ ఇయర్ అయిపోయింది. మేమందరం కూడా పిల్లలకి పాఠాలు చెప్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ కనీసం మా మీద ఒక రకమైన కన్సర్న్ కూడా లేకుండా తను ఇవ్వకపోయినా కూడా మరి కూటమి ప్రభుత్వం ఇచ్చినా కూడా వీళ్ళు
జాబులు డబ్బులు అమ్ముకున్నారు, లేదంటే స్పోర్ట్స్ కోటాలో కానీ స్పోర్ట్స్ కోటా కానీ మిగతా ఉన్నటువంటి జనరల్ డిఎస్సీలో కూడా మరి అక్రమాలు అవకతవకలు జరిగాయని చెప్పి మమ్మల్ని ఎంతో బాధ పెడుతున్నారు. ఎందుకంటే మేమందరం కూడా మా పేరెంట్స్ అందరూ కూడా దాదాపుగా 6-7 సంవత్సరాల పాటు వెయిట్ చేస్తున్నా కూడా ఉద్యోగం వస్తుందా, డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుందా, లేదంటే వేరే ఉద్యోగాలకు వెళ్ళాలని చెప్పి ఆడపిల్లలైన మమ్మల్ని కానీ లేదా మగపిల్లలు కానీ మా మీద చాలా ఒత్తిడి ఉంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, లేదా మా కుటుంబపరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి. మేమందరం కూడా మిడిల్ క్లాస్ సంబంధించిన వాళ్ళు మేమెవరం కూడా 15 లక్షలు 20 లక్షల రూపాయలు పెట్టి ఉద్యోగం కొనే పరిస్థితి మా దగ్గర లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మన వెనకాల టీచర్లు మొత్తం కూడా వాపోతున్న పరిస్థితి. మరి ఎప్పుడైతే అంటే మళ్ళీ నెక్స్ట్ మనకి అక్టోబర్లో డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ డిసెంబర్లో కూడా కొత్త డిఎస్సీ ఇస్తున్నారు. మరి ఇప్పుడు వస్తున్నటువంటి వాస్తవాలు అవాస్తవాలు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఆపకపోతే మాత్రం ఎవరైతే భవిష్యత్తులో ఇంకొక 3 నెలల తర్వాత ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ కూడా డైలమాలో పడి వాళ్ళందరూ కన్ఫ్యూజ్ స్టేషన్కి వెళ్ళిపోయి ఎవరు కూడా డిఎస్సీని అటెంప్ట్ చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి ఇక్కడ వీళ్ళందరూ అంటున్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి, ఎక్కడా కూడా పేపర్ లీకేజ్ జరగలేదు, ఎక్కడా అవినీతి అక్రమాలు జరగలేదు. స్పోర్ట్స్ కోటా కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ హారిజెంటల్ రిజర్వేషన్ కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది. మరి వీళ్ళందరూ కూడా గ్రౌండ్ రిపోర్ట్లో చెప్తున్న మాట, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16,347 మంది జీవితాలను వాళ్ళ కుటుంబాలను కూడా మరి ఇరుకుని పడే ఉద్దేశం కాకుండా వాళ్ళందరికీ కూడా మేలు చేసిన వాడు అవుతావు. ఇక నుంచి డిఎస్సీ మీద మాట్లాడకుండా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.